ఐడీస్ ఉంటాయో ఆ ఎకనాలజ్మెంట్ రిసిప్ట్ మీకు ఆర్డర్ వస్తుంది, ఎకనాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మేము మా దగ్గర నుంచి ఆ మెయిల్ ఐడి నుంచి ఆ పోర్టల్ నుంచి తీసుకొని కాల్ చేసి పిలిపించుకొని కంప్లైంట్ రాపించుకొని మీ దగ్గర నుంచి ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరుగుతుంది. దానికి ఐటీ యాక్ట్ కట్టడం జరుగుతుంది. చీటింగ్ అండ్ ఐటీ యాక్ట్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి సపరేట్ గా లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఉంటాయి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎవరికైతే ఏం చేస్తారో అమౌంట్ పంపిస్తారో ఇమీడియట్ గా అకౌంట్ కూడా లేయర్ 1 ప్రతి ఇంట్లో ఒక పిల్లవాడు అమ్మాయి అవేర్నెస్ ఉంటే ఇలాంటి క్రైమ్లు జరుగుతాయని ఇంటికి మనం చదువుకున్న వాళ్ళు మనమే ఉండవచ్చు. అవేర్నెస్ కల్పించడం అనేది చాలా పంపించేసేసి మేము ఆ అమౌంట్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ తీసుకొచ్చేసేసి ఆ మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కోర్టు మెజిస్ట్రేట్ నుంచి ఆర్డర్ తీసుకొని అక్కడ నుంచి ఆ అమౌంట్ ని మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. ప్రొహిబిషన్ దేని మీద ఉంది అంటే గవర్నమెంట్ నిషేధించినటువంటి నాటు మత్తు పదార్థాల మీద ప్రొహిబిషన్ ఉంటుంది. ఎక్సైజ్ ఇట్స్ రెవెన్యూ దేవడం, గవర్నమెంట్ రెవెన్యూ దేవడం. రెండు ఆస్పెక్ట్స్తో డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. గత జూన్ 26 నాడు, జూన్ 26 అనేది వరల్డ్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూజ్మెంట్ అండ్ ఇల్లీసిట్ ప్రాబ్లమ్స్. అబ్యూజ్మెంట్ ఆఫ్ డ్రగ్స్. డ్రగ్ అంటే రోజు మన ఇంట్లో కూడా డ్రగ్స్ వాడుతున్నాం. జ్వరం వస్తే ఏమేస్తాం? అబ్యూజ్. నార్మల్ కి అబ్నార్మల్ కి ఎంత తేడా ఉంది, యూజ్ కి అబ్యూజ్ కన్నా తేడా ఉంది. ఇదే డ్రగ్స్ లో సెడేటివ్ డ్రగ్స్ ఉంటాయి. యాక్చువల్లీ మన మాధవ్ డేసా గారు చెప్పినట్టు NDPS యాక్ట్ 1985 వచ్చింది. నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. ఇప్పుడు మేము వాడుతున్న చట్టాలు పరిశోధించడానికి తెలంగాణ గవర్నమెంట్ TG NAB, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అని ఒక పోలీస్ అన్ని రకాల అది కూడా ఒక మిమ్మల్ని మీరు చీట్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఒక సైబర్ క్రైమ్ అంటే వాటర్ కోసం వాటి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. డ్రగ్స్ కి సంబంధించి ఒక్కసారి మీరు బెయిల్ రావడానికి చక్కగా తెలియకుండా చేసినా మీరు కూడా అందరూ ఏంటంటే నా తెలియదు అని చెప్పిన తర్వాత ఏడ్చిన తర్వాత ప్రయోజనం లేదు వస్తుంది. కానీ నువ్వు పొందేటువంటి దాంట్లో చెడుదారులు చెడు వేస్తానికి కూడా ఉండదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మమ్మల్ని కోఆర్డినేట్ చేసిన పోలీస్ శాఖ వారికి మరియు కాలేజీలో Sir, Excel, CSR, and our dynamic principal lecturers, మీకు అందరికీ శుభోదయం. లైఫ్ ఆ లైఫ్ ఎలా ఉండాలంటే డెఫినెట్ గా మన అమ్మానాలు కూడా మనని కన్నందుకు ఏదో ఒక రోజు నేను కన్నందుకు నా పేరు చెడగొట్టకుండా మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ప్రవర్తిస్తున్నందుకు వాళ్ళు ముందు మీద చేసుకొని నిద్రపోయేటట్టు మనం ప్రవర్తించాలి. ఈ ఇన్సిడెంట్ ఈ మీటింగ్ ద్వారా కనీసం మన ద్వారా మనం చెడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే అదే చాలు. మనం ఇచ్చిన మనం విన్నందుకు సార్థకత ఉంటుంది. సో ఇక్కడ విన్న విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మీ జీవితంలో పాటించాలని, మీ కుటుంబంలో మిమ్మల్ని మా అబ్బాయి ఈ అమ్మాయి మా అమ్మాయి అని వాళ్ళు సంతోషంగా గర్వంగా చెప్పుకునే స్థాయికి మీరు ఉండాలని కోరుకుంటూ ఈ కాలేజ్ తరఫున సంపూర్ణంగా ధన్యవాదాలు చేస్తూ రాబోయే కాలంలో డెఫినెట్ గా చేశారు. మేము కూడా మీ పత్రమే మేము ఇదే రోజు పరిచయం అవుతున్నాము, చాలా ఇదే రోజు పరిచయం అవుతున్నాము. మీ తరఫున మా తరఫున కళాశాల యాజమాన్యం తరఫున కూడా DSP గారికి ఘనంగా స్వాగతం వరకు చక్కటి సందేశం విద్యార్థి లోకానికి అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు 1 వీక్ వరకు ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మీటింగ్ అరేంజ్మెంట్ జరిగింది. మీ అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే సైబర్ క్రైమ్ పరంగా మీకు చెప్పేది ఏంటంటే అత్యాశకు పోవద్దని కూడా చెప్పారు. గుర్తుపెట్టుకోండి. మనకు నీకు నేను తెలియని దగ్గర ఎవడో నీకు డబ్బులు ఇస్తాను అంటే ఎట్లా నమ్ముతారు? నమ్మటానికి లేదు కదా. ఆ సింపుల్ బేసిక్ థింగ్స్ మనం మర్చిపోతున్నాం. ఏదైనా ఆన్లైన్ సంబంధించింది ఏదైనా కూడా మీరు ఆలోచించాలి. అన్నోన్ లింక్స్ వస్తాయి. మీకు పలానా వాడు తక్కువ రేట్ ఇస్తుండో అది ఉన్నది, ఏ తక్కువ అన్నా ఎక్కువ అన్నా మీకు ఇస్తా అన్నదన్నా
వెరీ డేంజరస్. ప్రపంచం మీద మన ఇండియా ఎంత పెద్ద అనుకున్నాం కంట్రీ, 150 మంది 150 కోట్ల మంది ఒక గాలం వేస్తాను ఫలానా దాంట్లో అన్ని పడవి కదా, కొన్ని పడవు. అందరిలో గాలం వేస్తారు, ఏదో ఒక దాని మీద పడిపోతారు. నీ ఇంట్రెస్ట్ నీ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి పడిపోతారు. పుట్టినప్పుడు డబ్బులు సొంతంగా కష్టపడి చేయడం బ్యాంక్ ఏం తీస్తుంది, మీకు 10% ఇస్తుంది, 9-8% ఇస్తుంది, 6% బ్యాంక్. ఎవడో నీకు 10% ఇస్తాను అంటే ఎట్లా నమ్ముతావు? నీలాంటి వాళ్ళు 100 మందిని మనం తయారు చేసుకుంటాడు. ఒక 10 లక్షలు అనుకో, టార్గెట్ నాకు 10 లక్షలు నేను సంపాదించాను. మీ అందరికీ 1 లక్ష ఇస్తే నీకు నెక్స్ట్ మంత్కి 10% ఇస్తాను అంటాడు. మా బాలే ఉన్నది కదా అనుకొని మీరు అందరు కడతారు. ఫస్ట్లో ఇస్తాడు, మీరు నమ్మిస్తాడు, మీ పైసలే మీకు ఇస్తాడు, 10 లక్షలలో ఇస్తాడు. వాడు వీడు అంతా జమ అయిపోయి మొత్తం వాడికి ఒకేసారి నా టార్గెట్ రీచ్ కానీ జమ కథ తెలిసినోడు అదే చేస్తాడు. ఆన్లైన్ అయితే ఇంకా అంతే సంగతి. ఆన్లైన్ ఫ్రాడ్స్ అయితే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ వల్ల ఎక్కువగా ఏమొస్తుంటుందంటే మనకు వాడి ఫలానా ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటాడు, బ్యాంక్ ఓపెన్ చేపిస్తాడు. బ్యాంకులో మేబీ అమౌంట్ పడ్డదన్నట్టు అమౌంట్ పడ్డదని వాడే వేస్తాడు. వేసి ఆ కీ ఎవరి దగ్గర ఉంటుంది మొత్తం తీయడం పెట్టడం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. నీకు నీకైతే రాదు కదా, నీకు నాకు కావాలి అన్నప్పుడు నీకు అప్పుడు వాడు నీకు రకాలుగా ఏదో ఒకటి ఒక్కొక్క దానికి సందర్భంగా వానికి అది ఉంటుంది. దాని ద్వారా మొత్తం ఈ రోడ్డు మీద పడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక 18 లక్షలు కింద నిలబడి 18 లక్షలు కట్టినాక రాలేదు, మళ్ళీ ఇన్వెస్ట్ ఏదో చెప్పి వేరే కథ చెప్పి మోసపోయినని చెప్పి కంప్లైంట్ అది నాకు కాల్ చేసి నేను చెప్పేసి 1930 ఏది సైబర్ క్రైమ్ అంటే ఏంది 1930 గుర్తుపెట్టుకోండి. మీ అన్న జరిగితే ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళు, మీరు 1930 కాల్ చేయమని ఫీడ్ చేసుకొని పెట్టుకుని కనీసం తెలిసిన వాళ్ళు కన్నా చెప్పడానికి. వీడు చెప్తే మనం మర్చిపోతారు. అట్లా 1930 సింపుల్గా అది గుర్తుపెట్టుకోండి, చెప్పండి. అత్యాశగా అనేది పోతుంది. కొత్తగా ఏది రాదు, కష్టపడితే జాబ్ వస్తుంది, కష్టపడకుండా ఎవడో ఇప్పిస్తుంటే రాదు. ఏదైనా అది మీ కష్టం మీద మీరు నమ్ముకోండి, కానీ ఏదో ఉత్తనే వస్తుందనే దాని మీద నమ్మితే ఎక్కువ వస్తుంది. సింపుల్. అదొకటి. డ్రగ్స్. ఈ డ్రగ్స్ మీద మన దేశంలోకి అన్ని డ్రగ్స్ పంపించేస్తాం. మన దేశాన్ని నాశనం పట్టియాలంటే ఏంటి? చదువు ఉండొద్దు, డ్రగ్స్కి అలవాటు చేయాలి. ఇక మేధావులు ఎట్లా తయారవుతారో మన దేశం ఎట్లా డెవలప్ అయింది అది దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఈ డ్రగ్స్కి అలవాటు అవ్వడం చెప్పినప్పుడు తీసుకోవద్దు. ఏమైనా ఉంటే ఇంటిమేషన్ మాత్రం పోలీసులు ఇవ్వండి. పోలీస్ కన్నా 100కి కొట్టినా పోలీసులు వస్తుంది. లేకపోతే మీరు చేయలేమనుకుంటే ఏమన్నా ఒకటి చెప్తారు, మామూలు ఏ లింక్స్ పంపాలి, మీరు వ్యారియర్ లాగా సైబర్ వ్యారియర్ లాగా సైబర్ యాంటీ డ్రగ్ వ్యారియర్ లాగా మీరు పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ టైం కూడా చూసుకునే చెప్పాలి. మీరు చెప్పిన పనులు అత్యాశకు అనేది పోతుందని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏ చిన్నదానికి అత్యాశ పోయిన వల్లనే పడ్డారు చాలా మంది. అది గుర్తుపెట్టుకున్నా చేసి చేయండి. మీరు ఈ వ్యవస్థకు మంచి చదువుకొని ఈ డ్రగ్స్ నివారణలో అన్ని మంచి పనుల్లో పాల్గొని దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి బయారం కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, సూపరింటెండెంట్, కరెస్పాండెంట్ గారికి ధన్యవాదాలు. సార్, డ్రగ్ డిటెక్షన్ డే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి పోస్టర్ మీటింగ్